పివి నరసింహారావు గారికి ఆహ్, భారతరత్న అవార్డు రావడం చాలా స విశేషమైన విషయము. ఆయన మన తెలుగుదేశానికి సంబంధించిన వాడు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన వాడు. పైగా ఆయన బహుభాషా కోవిదుడు, మహాపండితుడు. పైగా అందరి ఒక్కొక్కడు అంటే ఆయనకి మిత్రులు ఎట్లా ఉన్నారంటే, అటు హిందూవాదుల్లో కానీ, ఇటు సెక్యులరిస్టుల్లో కానీ సమానంగా ఆయన్ని అభిమానించేవాళ్ళు ఉన్నారు. అంటే ఆయన ఒక అజాత శత్రువునో ఏదో అనొచ్చు. కాళోజీ నారాయణరావు గారు ఆయనకి మంచి స్నేహితుడు. పద్మవిభూషణ్ అవార్డు ఆయనకి ఇచ్చారు. ఆయన స్వీకరించారు కూడా. సరే, ఎన్ని అభిప్రాయ భేదాలున్నా ఆయన ఒక స్నేహశీలిగా కూడా మంచి పేరున్నటువంటి వ్యక్తి. ఇంకా కొంత సెక్యులర్ భావాలు కలిగిన వాళ్ళు కూడా ఆయన్ని ఎక్కువగా లైక్ చేస్తారు. కల్లూరి భాస్కరం గారు అయితే ఆయన పుస్తకాన్ని 'లోపలి మనిషి' అనేటటువంటి పుస్తకాన్ని అంటే అనువాదం చేశారు తెలుగులో. 'లోపలి మనిషి' అనే పేరుతో ఆయన రాసినటువంటి జీవిత చరిత్రని, ఆత్మకథని. ఈ సందర్భంలో మనము గుర్తుంచుకోవాల్సింది అదే ఆ లోపలి మనిషి ఇప్పుడు బయటపడిపోయాడని కొంతమంది అంటున్నారు. అక్కడ అది ఆ లోపల మనిషి ఏమిటి? ఆ లోపల మనిషి బయటపడిపోయాడు, అసలు లోపల మనిషి వేరే ఉన్నాడు పివి నరసింహారావులో అని అంటున్నారు ఒకరు. అంటే ఆయన బాబ్రీ మసీదు విధ్వంసం వెనక ఆయన హస్తం ఉందనే పెద్ద ఆరోపణ చేస్తున్నారు. ఈ ఆరోపణ చేస్తున్న వాళ్ళలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ మురళీధర్ గారు ఉన్నారు. ఆయన పుస్తకం రాశారు. తాను రాసినటువంటి ఒక పుస్తకంలో 2005లో క్లియర్గా ఏమని రాశారంటే, పివి నరసింహారావు గారి ప్రమేయం ఉంది అని. అది ఎందుకంటే వాళ్ళు 10 నెలలకు ముందే బీజేపీ, ఆర్ఎస్ఎస్ లేకపోతే హిందూ సంస్థలు బాబ్రీ మసీద్ విధ్వంసానికి ఒక ప్రణాళిక రచించాయి. అది యాదృచ్ఛికంగా యాక్సిడెంట్గా జరిగింది కాదు అని ఆయన ఆ మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ చెప్పారు. అయితే దానికి సంబంధించినటువంటి ఆధారాలని వీడియోలతో సహా నేను పివి నరసింహారావుకి అందేలా చేశాను. కానీ పివి నరసింహారావు గారు దాని పట్ల తగిన యాక్షన్ తీసుకోలేదు, నిశ్శబ్దం వహించారు. దాని వెనక ఒక నిశ్శబ్ద ఒప్పందం ఉంది అని కూడా మురళీధర్ గారు, అంటే ఆ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన ఆఫీసర్ పెద్ద ఆయన చెప్పి, ఇది ఆశ్చర్యకరించే విషయం. కానీ ఇంకొక కమిషన్లో అసలు ఆయన తప్పు లేదని తేలింది. పివి నరసింహారావు గారిది దీని వెనకాల ఏమీ లేదు, నేరం లేదని తేలిపోయిందని ఆయన అభిమానులు చెప్తున్నారు. కానీ ఒక ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఆయన చెప్పటం అనేది విశేషం. అయితే అది నిజమా కాదా అని పబ్లిక్గా తేలడం అనేది ఎప్పటికీ తేలదు. ఇప్పుడు అద్వానీ గారికైనా దాంట్లో ప్రమేయం ఉందని తేలదు. ఆ ఫోటోల్లో దాన్ని పగలగొడుతున్న వాళ్ళలో వీళ్ళ ఫోటోలు ఎప్పటికీ ఉండవు. అయితే ఒక రకంగా దాన్ని వెనకాల ఉండి నడపటము, రెచ్చగొట్టడం అని కానీ, దాని పట్ల సరైన బాధ్యత వహించకపోవడం కానీ, ఇవి రాజకీయ నాయకులు విక్టిమ్స్గా మారుస్తాయి. వాళ్ళు ఈ తప్పు చేశారని చెప్పడానికి కారణం కావచ్చు. కానీ ఇప్పుడు వాటికి తగిన ఆధారాలంటే ఏం చూపిస్తుందో, గుణపం పట్టుకున్నట్టుగా ఏమి చూపించలేం కదా అవన్నీ ఇలాంటి పెద్దవాళ్ళని. కనుక దాని వెనకాల ఒక నిశ్శబ్ద ఒప్పందం ఉందనేది ఒక వాదన. ఇది ఆయన లోపలి మనిషి ఇది అని. అయితే ఆయన యొక్క బయట మనిషి చాలా తెలుసు. మన కాళోజీ నారాయణరావు గారి లాంటి సెక్యులరిస్టు, కమ్యూనిస్టు అభిమాని కూడా, నక్సలైట్లు కూడా అభిమాని అయిన వ్యక్తికి కూడా ఆయన మంచి స్నేహితుడు. ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు. ఇట్లాంటి స్నేహితులు కూడా ఆయనకు ఉన్నారు. కల్లూరి భాస్కరం గారు కూడా ఒక సెక్యులరిస్టు. ఇలాంటి వాళ్ళు ఆయనని ఆరాధిస్తారు ఒక మంచి వ్యక్తిగా కూడా. ఎంతో కొంత ఆయన మంచిని చూస్తారు. లేకపోతే స్నేహితులుగా ఎలా ఉంటారు? పూర్తిగా చెడు ఉందనుకుంటే స్నేహితులు ఉంటారు కదా. కనుక అటువంటి స్నేహభావం ఆయన పట్ల ఉంది. అలాంటి వ్యక్తిలో ఈ మరో కోణం అనేది, అంటే బాబ్రీ మసీద్ విధ్వంసం వరకు ఉన్నాడు అనేది, లేకపోతే మతతత్వం అని కానీ, కమ్యూనలిజం కానీ ఆయనలో ఉంది అనేది కొంచెం పెద్ద ఆరోపణగా మనకి విచిత్రంగా కనపడుతుంది. అయితే పివి నరసింహారావు గారు సాహిత్యంలో కూడా, అంటే బహుభాషా కోవిదుడు అని చెప్పుకున్నాం. ఆయన విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి 1000 పడగలు అనే నవల్ని సహస్రఫండ్ అనే పేరుతో హిందీలోకి అనువాదం కూడా చేశారు. అయితే ఈ ప్రసక్తి ఎందుకు తెస్తున్నానంటే, ఇది మరో కోణం. ఇది పివి గారి ఈ పుస్తకము పూర్తిగా ఒక రకంగా మోడర్నిటీకి, ఆధునికీకరణకి, యాంత్రీకరణకి
ఒక విమర్శ, వాటిపైన ఒక విమర్శగా వచ్చినటువంటి పుస్తకమే 'వేయి పడగలు'. ఆశ్చర్యకరంగా పివి నరసింహారావు గారు సోషలిస్ట్ పద్ధతులను కూడా ముగించేసి గ్లోబలైజేషన్‌కి ద్వారాలు తెరిచారు పూర్తిగా. దాంట్లో విదేశీ, ముఖ్యంగా వలసవాదం, విదేశీ వలసవాదం ఇక్కడ సంస్కృతిని, కల్చర్‌ని, గ్రామాలని ఎలా కుదేలుగా మార్చేస్తుందనే విమర్శ మనకి 'వేయి పడగలు'. అటువంటి విమర్శతో కూడిన పుస్తకం. అంటే ఒక సాంస్కృతికంగా, సామాజికంగా వలసవాదం ఇక్కడ కీడు చేసింది అనే భావం కలిగిన పుస్తకం ఏ కమ్యూనిస్టులు కూడా నాకు తెలిసి ఎవరు అంత ఆ పద్ధతిలో రాసిన వాళ్ళు లేరు. దాంట్లో సరే కుల వ్యవస్థ గురించి ఉంది, ఇది అది అనొచ్చు. కానీ విరసనవాడు, విప్లవ రచయితల సంఘాలు కానీ, కమ్యూనిస్టులు కానీ ఎవరు వలసవాదం మీద అలా విమర్శ పెట్టిన పుస్తకం రాయలేదు. విచిత్రంగా విశ్వనాథ సత్యనారాయణ గారు అది ఎప్పుడు రాశారు. ఆ రాసిన దాన్ని ఈయన అనువాదం కూడా చేశారు. చేసి ఇప్పుడు ఆయన మరోవైపు ఆయనే ఆశ్చర్యకరంగా గ్లోబలైజేషన్, విదేశాలకి తలుపులు బార్లా తెరవడం. ఈ ఈ నేను అప్పట్లో విదేశీ భక్తి గీతం రాసా. ఈయన దగ్గర మన్మోహన్ సింగ్ మంత్రిగా ఉండటం, ఈ ఆర్థిక మంత్రిగా ఉండటం, ఇవన్నీ కూడా ఒక విదేశీ భక్తి, అంటే స్వదేశీ లేకపోతే స్వధర్మ అనే భావాలు కలిగిన పుస్తకాన్ని అనువాదం చేసిన వ్యక్తి ఒక విదేశీ భావజాలానికి లేకపోతే విదేశీ వ్యవస్థకి ఒక తలుపులు తెచ్చారు. అంటే ఒక రకంగా గ్లోబలైజేషన్కి తలుపులు తెచ్చినటువంటి వ్యక్తి. అంటే ఆయన తెచ్చారు కదా, గ్లోబలైజేషన్ వరల్డ్ వైడ్గా వస్తుంది, దానికి ఈయన మద్దతు పలుకుతూ దానివల్ల మన ఆర్థిక వ్యవస్థ నిలబడిందని అనేవాళ్ళు ఉన్నారు, అది వేరే సంగతి. కానీ ఆయన ఇది కూడా ఉంది. అంటే ఆయన సెక్యులర్, మనకి పివి నరసింహారావు గారు సెక్యులర్ అని ఒకవైపు అంటున్నారు, మరోవైపు ఆయన బాబ్రీ మసీదు విధ్వంసాలు చూస్తూ ఉండిపోయాడు. కనీసం లాలూ ప్రసాద్ యాదవ్ లాగా ఒక తీవ్రంగా స్పందించలేదు. అయితే ఈయన అంటే అక్కడ ముఖ్యమంత్రి దానికి బాధ్యత వహించాలి అనేది ఏమి లేదు. కేంద్రం అవసరమైతే ఆర్మీని పెంచుతుంది, లేకపోతే అక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నటువంటి ప్రొవిజన్స్ కూడా మనకు చట్టాల్లో ఉన్నాయి కనుక వాటిని ఆయన వినియోగించుకోకుండా అది జరుగుతున్న దాన్ని కామ్గా జరిగిపోనిచ్చాడు. 2 స్వదేశీ లేకపోతే స్వధర్మ అనే భావాలు కలిగినటువంటి పుస్తకాన్ని అనువాదం చేసినటువంటి పివి గారు విదేశీకి భయంకరంగా తలుపులు తెరిచింది కూడా ఆయనే. ఇది ఈ వైరుధ్యాలమయంగా మనకి పివి నరసింహారావు గారు కనబడతారు. అయితే చివరికి ఈ ప్రయాణం ఎక్కడికి తేలిందంటే హిందూతో బలపడడంతో ముగిసింది ఆయన యొక్క ప్రయాణం. ఎందుకంటే ఆయన చనిపోయి ఉండొచ్చు ఈనాడు, ఆయన ప్రయాణం కొనసాగింది, మోడీ గారు వచ్చారు. అంటే ఒక రకంగా ఆయన ఇప్పుడు ఈనాడు రామాలయం కట్టేది ఇటీవలే, ఈ సమయంలో ఆయనకి ఇవ్వడం అనేది సమయోచితంగా కూడా ఉందని అనుకోవచ్చు. ఒక రకంగా బాబ్రీ మసీదు విధ్వంసం జరగకపోతే ఇక్కడ రామాలయ నిర్మాణం జరిగేది కదా, రామాలయ నిర్మాణం ఇప్పుడు జరిగింది. అందుకని దాన్ని మౌనంగా యాక్సెప్ట్ చేసి దానికి ఒక అవకాశం ఇచ్చి కల్పించినటువంటి పివి నరసింహారావు గారికి వీళ్ళు కృతజ్ఞతలై ఉన్నారా అని కొంతమంది, అందువల్ల ఇప్పుడు రామాలయం నిర్మించిన కొంతకాలానికి పివి గారికి ఈ అవార్డు వచ్చిందా అని అనిపిస్తుంది. అంటే ఆయన సెక్యులర్ అయితే ఏమిటి, ఆయన ఒకవైపు సెక్యులర్, రామాలయ నిర్మాణానికి ఆయన ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరించాడు. ఆయన స్వదేశీ వివాదానికి సంబంధించిన పుస్తకాలు అనువాదం చేశాడు. ఆయన ఏదో విరసమో ఏవో అనువాదం చేయలేదు, అవి చేస్తే గొడవే లేదు, అది సరిపోయేది. కానీ ఆయన స్వదేశీ అనేటటువంటి అనువాదం చేసి విదేశీకి తలుపులు తెచ్చాడు. ఇది విషయం, ఈ వైరుధ్యాలమయం. కానీ ఈ వైరుధ్యాలే ఈనాడు మనం ఇక్కడికి తీసుకొచ్చాయి. ఎందుకంటే ఈనాడు మనం హిందుత్వ అనేది ఇంచుమించు హిందూ రాజ్యం వచ్చేస్తుంది అనే పరిస్థితులు ఈనాడు వస్తున్నాయి. దాని వెనకాల ఒక భయంకరమైన, అంటే ఒక బలవంతుడు లేకపోతే పెద్ద ఛాతీ కలిగిన వాడు ఉండొచ్చు, కానీ గొప్ప ఆలోచనా పరులు ఉన్నారు. అటువంటిది పివి ఒక రకంగా అటువంటి అవకాశాలకి ద్వారాలు తెలుసో తెలియకో తెరిచారు. ఈనాడు అది హిందుత్వకి దారితీసింది. అయితే ఈ హిందుత్వం అనేది గ్లోబలైజేషన్తో ముడిపడి ఉన్నది, అదేమీ పాత భావజాలంతో ముడిపడి ఉంది కదా. గ్లోబలైజేషన్ లేకపోయినట్లయితే ఈ రైటిస్ట్ ఐడియాలజీ ఎంతగా ముదిరేది కాదు. దానికి ఏమిటి కారణం అనేది మనం ఆలోచించవచ్చు. వరల్డ్ వైడ్గా కూడా ఈయన రైటిస్టులు పెరుగుతూ ఉన్నారు. ఉదాహరణకి చివరికి ఎంతో ప్రశాంతం అనుకున్న స్కాండినేవియన్ కంట్రీస్లో కూడా క్రమేపీ రైటిస్టుల బలం పెరుగుతోందని అంటున్నారు. ఈ సందర్భంలో ఈ రైటిస్ట్ మూమెంట్కి గ్లోబలైజేషన్కి ముడి ఉంది. దానికి కారణం ఏమిటంటే గ్లోబలైజేషన్ అనేది మనం అనుకున్నంత అది మంచి, అంటే కేవలం విషయం కాదు, దాని వెనకాల కూడా భావజాలం ఉంది.
అది ఒక రకంగా పెట్టుబడి పోగుపడడం, లేకపోతే ధనస్వామ్యం మరింత బలపడడంలో ముడిపడి ఉంది. కనుక అది ఒక రైటిస్ట్ మూవ్‌మెంట్ వైపు దారితీస్తుంది క్రమేపీ. అది దానికి దీనికి లింక్ ఏమిటనేది మనం ఆలోచించాలి. బహుశా రైటిస్ట్ ఎందుకంటే ఈ ధనస్వామ్యం పెరిగే కొలది సమాజంలో వచ్చేటటువంటి అంతరాలు పెరుగుతాయి, అన్రెస్ట్ పెరుగుతుంది. పాతవి చాలా వరకు ఇప్పుడు రైతుల పోరాటాలు ఈనాడు కూడా ఈ రోజు కూడా జరుగుతున్నాయి. పాత వ్యవస్థలు కుదేలైపోతాయి. మిడిల్ క్లాస్ వాళ్ళే మొత్తం అన్నింటినీ నిర్ణయించి కింది స్థాయి వాళ్ళ విషయాలు తెలియకుండా పోతున్నాయి. ఒక మిడిల్ క్లాస్ దీనివల్ల తయారైంది. వాళ్ళ టోనే మనకి వినిపిస్తుంది, మిగిలిన టోన్స్కి ప్రాధాన్యత లేకుండా పోతుంది. ఇది ఒక నియంతృత్వం ఉంటే కానీ సాధ్యం కాదు. ఆ నియంతృత్వాన్ని సాధించడానికి ఇదంతా అవసరం అవుతుంది. ఒక భావజాలం, ఒక రైటిస్ట్ భావజాలం అవసరం అవుతుంది. అది ఒక మతం యొక్క ఒక మతం అనేది ఒక వ్యవస్థగా వస్తుంది. అంటే ఒకే దేవుడు, ఒక దేవాలయము, లేకపోతే ఒక మత వ్యవస్థ, ఇవన్నీ కూడా ఈ గ్లోబలైజేషన్కి పరోక్షంగా సహకరిస్తుంది. అది ఎలా సహకరిస్తుంది మనం మరొకసారి మరింత వివరంగా మాట్లాడుకోవచ్చు. అది దానికి ఆ రైటిస్ట్ ఐడియాలజీకి మనకి పివి నరసింహారావు తెలిసినటువంటి ద్వారాలు చాలా ఉపయోగపడ్డాయి. అందుకని ఆయన కావాలని చేశాడా అక్కర్లేదు. ఇప్పుడు స్వామినాథన్ గారికి కూడా ఈ సందర్భంలో ఇచ్చారు. అద్వానీ గారికి ఇచ్చిన వారానికే పివి గారికి ఇచ్చారు. అద్వానీ గారి మీద కూడా ఈ డైరెక్ట్ యాక్షన్, అంటే ఆయన అక్కడే ఉన్నాడు ఆ టైంలో, ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడనో లేకపోతే అది అందువలన బాబ్రీ మసీద్ విధ్వంసం అని. అయితే ఈయన అక్కడ లేకపోయినప్పటికీ పరోక్షంగా గవర్నమెంట్లో ఉండి ఈయన పట్టించుకోలేదనేది పివి గారి మీద ఉంది. వీళ్ళిద్దరికీ ఇంచుమించు కొద్ది రోజుల్లోనే ఇవ్వడం అనేది ఈయన లోపలి మనిషిని బయట పెట్టిందనే అనుకునేవాళ్ళు ఉన్నారు పివి నరసింహారావు గారి విషయంలో. ఇది విషయం. స్వామినాథన్ గారు కూడా ఈ సందర్భంలో ఇచ్చారు. స్వామినాథన్ గారికి అంటే ఒకటి ఉంది, నేను ఒక తమాషాగా నేను మొన్నే అన్నాను, స్వామినాథన్ గారు లేకపోతే తిండి లేదంటారు, గ్లోబలైజేషన్ లేకపోతే బతుకు లేదు అనే ఒక నానుడు వచ్చిందని. స్వామినాథన్ లేకపోతే తిండి లేదు, గ్లోబలైజేషన్ లేకపోతే బతుకు లేదు. ఈ గ్లోబలైజేషన్కి పివి నరసింహారావు ద్వారాలు తెరిచిన ఆ సందర్భంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ రకంగా అయితే ఆయన గ్లోబలైజేషన్ ద్వారాలు తెరవడం కాకుండా ఆ గ్లోబలైజేషన్తో కూడా మనకు వచ్చినటువంటి హిందుత్వ భావజాలం యొక్క విస్తరణ కూడా ఆయనే మూల పురుషుడు. లేకపోతే ఆయన సమయంలోనే అది ఒక తారాస్థాయికి, ఒక హిందుత్వం ఒక ఉజ్వలంగా బయటికి రావడానికి కారణమైందని మనం చెప్పచ్చు, పైకి బాగా రావడానికి కారణమైందని చెప్పచ్చు. అయితే విషయం ఏంటంటే పివి నరసింహారావు గారిని, మరి పివి నరసింహారావు ఈ వైరుధ్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవైపు ఆయన సెక్యులరిస్ట్, మరోవైపు మతతత్వవాది, ఒకవైపు ఆయన సామ్యవాది, లేకపోతే గ్రామీణుడు, లేకపోతే గ్రామాలను అర్థం చేసుకున్నాడు. ఆయన గొల్ల రామవ్వ ఏదో కథ కూడా రాశాడు, ఉద్యమాలతో సంబంధం ఉన్నాడు, గ్రామాలకు సంబంధించిన ఉద్యమాలతో. మరోవైపు ఆయన గ్లోబలైజేషన్ని 100% సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి, అలాంటి ద్వారాలు తెలిసిన వ్యక్తి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన ప్రభావం ఎలా ఉంది అంటే చాలా ప్రభావశీలమైన వ్యక్తి. ఈనాడు మనము ఎవ్వరు కమ్యూనిస్టులైనా దళితవాదులైనా వాళ్ళందరూ కూడా పివి నరసింహారావు యొక్క ప్రభావం ఉందనే చెప్పచ్చు. ఇప్పుడు మనము పివి నరసింహారావు గారు ఆనాడు బాబ్రీ మసీద్ విషయంలో మౌనం వహించాడు, మరొకటి అంటున్నాం. మళ్ళీ 2002లో మత కలహాలు గుజరాత్లో జరిగినప్పుడు మాయావతి, కాన్షీరామ్ వాళ్ళందరూ ఆ ఫ్రెండ్షిప్ని ఏమో విడిచిపెట్టలేదు, బీజేపీతో ఫ్రెండ్షిప్ని విడిచిపెట్టలేదు, వాళ్ళు కూడా ఇంచుమించు మౌనం వహించారు. కనుక ఈ మౌనం వహించటం అనేటటువంటి తెలివైన పనిని తద్వారా ఒక సెక్యులరిస్టులుగా మనం, లేకపోతే ఒకవైపు లౌకికవాదిగా మనం కనపడవచ్చు, మరీ మతవాదిగా కూడా ఉండొచ్చు లోపల మనిషిగా అని ఒక రకమైన లౌక్యాన్ని ప్రపంచానికి నేర్పిన గొప్ప వ్యక్తి పివి నరసింహారావు. అది లౌక్యం. ఆ లౌక్యం మన తెలుగు వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్యం నాకు అనుమానం. ఆ లౌక్యం యొక్క మనందరిలో ఉంది. అది పివి నరసింహారావు గారు మనకు ఒక సింబల్ అనవచ్చు. అటువంటి సింబల్గా ఆయన అవతరించారని చెప్తే అటువంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడం అనేది, ఆయన భారత స్థాయికి ఆ లౌక్యాన్ని తీసుకువెళ్ళి ఈనాడు ఆ లౌక్యం తప్ప మరేది మిగలలేదు. మనకు అన్ని వ్యవస్థలు ఉన్నాయి లోపల అంతటల్లా. ఇప్పుడు బాబ్రీ మసీదును పోల్చడం ఏమిటి అని కేసులు నడుస్తుంటే అక్కడే మళ్ళీ రామాలయం కడతారు. ఎట్లా కుదురుతుంది అది? అంటే మనకు ఒకవైపు చట్టం ఉన్నట్టు ఉండదు,
ఆ, మనం లౌకికం అంటాం, మళ్ళీ మతం రాజ్యం చేస్తాం. ఇటువంటి లౌక్యంతో కూడినటువంటి ఆ లౌక్యాన్ని ఆరాధించే, రాముడుగాను కృష్ణుడుగాను ఆరాధించే ఒక తత్వంని ఆ, దేశ స్థాయికి, ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి మన పివి నరసింహారావు గారు చెప్పారు. ఇది మనకు దర్శనంలో ఎక్కడైనా కనపడుతుంది, అందరిలోనూ ఉంటుంది. ఇప్పుడు కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు ఎప్పుడైనా వలసవాదాన్ని వ్యతిరేకించారా? వలసవాద ఆధునికతను వ్యతిరేకించారా? ఇప్పుడు మనకు విప్లవ రచయితల సంఘమే తీసుకున్న ఉదాహరణ, కానీ ఏం పెద్ద ఇప్పుడు పేరు ప్రతిష్టలు లేకపోవచ్చు, కమ్యూనిజం యొక్క ప్రభావం ఆంధ్రాలో తగ్గి ఉండొచ్చు. కానీ వాళ్ళు గుగి వా థియాంగు అని ఒక ఆఫ్రికన్ రచయిత తీసుకొచ్చి సన్మానాలు చేశారు, ఆయన పుస్తకాలు అనువాదాలు చేస్తారు. కానీ ఆయన వలసవాదం మీద చేసినటువంటి విమర్శని ఎప్పుడు కూడా పుస్తకాలుగా తీసుకురాలేదు. వాళ్ళ నవలలో, కథలలో తీసుకొచ్చారు. ఇప్పుడు డీకలనైజింగ్ మైండ్ అని ఆయన రాశారు. హోమ్ కమింగ్ అంటే స్వదేశీ అనే సాంగ్. అది అంటే మీరు విశ్వనాథంలో మీకు నచ్చకపోయిన విషయాలు ఉంటే అవేనా అనువాదం చేసి ఈ స్వదేశీ భావజాలం కానీ, లేకపోతే వలసవాద వ్యతిరేక భావజాలం కానీ మీరు గుగి లాంటివన్నీ తీసుకోవచ్చు, వాటిని అనువాదాలు చేయొచ్చు. వాటి గురించి చెప్పకుండా గుగిని తీసుకొచ్చి ఒక 2 పుస్తకాలు ఏవో అనువాదించేసి దండలేయడంలో మళ్ళీ లౌక్యం ఉంది. అంటే ఆయన భావజాలం మాకు అక్కర్లేదు, ఆయన కథలు కావాలి. ఎందుకంటే ఆయన భావజాలము వీళ్ళకి మింగుడు పడదు. ఎందుకంటే ఆయన భావజాలం కొంచెం మెకాల విద్యా విధానానికి కూడా విరుద్ధంగా ఉంటుంది. అది రైటిస్టులే కాదు, ముఖ్యంగా గుగి లాంటి వాళ్ళు కూడా ఈ వలసవాదం యొక్క ప్రభావం మనకు అంతిమంగా నష్టం చేస్తుంది. ఇక్కడ కల్చర్స్ని, ఇక్కడ వ్యవస్థల్ని కుదేలు చేస్తుంది. ఈ ఒక అమెరికన్ ఆధిపత్యానికో, వెస్ట్రన్ ఆధిపత్యానికో బీజాలుగా మిగిలిపోతుంది అనేటటువంటి భయం ఉంది వాళ్ళకి. దాన్ని వ్యక్తం చేసినటువంటి పుస్తకాన్ని వీళ్ళు అనువాదం చేయకపోవడమే కాకుండా దాని గురించి ఎక్కడా మాట్లాడడం నేను వినలేదు. ఇది లౌక్యం అంటాను. అందుకని ఈ ఆధునికతని సావర్కర్ కానీ, దళితవాదులు కానీ, కమ్యూనిస్టులు కానీ అందరూ కూడా ఈ ఆధునికతలో ఉండే వైరుధ్యాలతో కూడా ఈ ఆధునికతను ఆరాధించారు. ఎప్పుడో మనుస్మృతిలో దెన్ను తిడుతూ కూర్చున్నారు. వీళ్ళ అంటే మనం పీవీలో అందరి ముఖాల్లో చూసుకోవచ్చు. దళితులు వెళ్ళి పీవీ అనే అర్థంలో తమ ముఖాన్ని చూసుకోవచ్చు. కమ్యూనిస్టులు తమ ముఖాన్ని అర్థంలో చూసుకోవచ్చు. హిందుత్వవాదులు తమ ముఖాన్ని పీవీ గారు అనేటటువంటి గొప్ప నిలుగుట అర్థంలో తమ ముఖాన్ని చూసుకోవచ్చు. ఇటువంటి వైరుధ్యాలని, లౌక్యాన్ని కలిగినటువంటి ఒక గొప్ప బహుభాషా పండితుడు ఆయన ఈ బహుభాషా పాండిత్యం కూడా దీనికి వన్నె తెచ్చిందని చెప్పచ్చు. అందుకని ఎందుకంటే బహుభాషలు ఉండడం మంచిది. అంటే రెండు నాలుకల ధోరణి ఏదో అంటారు. ఒక భాషలో ఒకటి చెప్పచ్చు, ఇంకో భాషలో ఇంకోటి చెప్పచ్చు. ఒక భాషలో లౌకికత, ఇంకొక భాషలో కమ్యూనలిజం కూడా చెప్పచ్చు. ఇటువంటి వైవిధ్యాలతో కూడినటువంటి వ్యక్తి, బహుభాషా కోవిదుడు మనకి పివి నరసింహారావు గారు. ఆయనకి ఈ భారతరత్న అవార్డు రావడం ఈనాడు గొప్ప విశేషమని చెప్పచ్చు.